జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కార్యకర్తలతోటి వాళ్ళ నాయకులతోటి మాట్లాడే సందర్భంలో రీసెంట్గా ఆయన మాట్లాడుతుంది ఏంటంటే కనుక నేను రెడ్ బుక్ అని చెప్పను కానీ ఏదో ఒక పుస్తకంలో రాసుకోండి పేర్లు, జాగ్రత్తగా పెట్టండి ఆ పేర్లని అంటున్నాడు. ఏ పేర్లు రాసుకోవాలంటారు, ఎక్కడ పెట్టాలంటారు ఆ పేర్లని? జగన్మోహన్ రెడ్డి లోకేష్ రెడ్ బుక్ రాసుకుంటే రెడ్ బుక్ రాసుకుంది లోకేష్ దేనికి రాశాడు? అవినీతి ఆఫీసర్లు మమ్మల్ని కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన వాళ్ళ పేర్లు రాసుకున్నాడు ఆయన. చట్టప్రకారంగా చేస్తానన్నాడు. నువ్వు మీ కార్యకర్తలకు ఏం చెప్తున్నావు? మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు ప్రతి పేర్లు రాసుకోండి, మేము 7 సంవత్సరాలు దాటి వచ్చినా కానీ ఒక్కొక్కటి బట్టలు కూడా తీస్తాను, అవి చేస్తాను, లేదా చంపేస్తావా నువ్వు జగన్మోహన్ రెడ్డి? బట్టలు ఏం వాళ్ళకి అలవాట్లేండి, బట్టలు కూడా తీసుకోవడం తిరగడం వాళ్ళకి అలవాటేగా. ఒకడు ఉన్నాడు కదా, వాడు అక్కడ ఉన్నాడు ఒక ఎంపీ, ఒకడు మాజీ ఎంపీ, వాడికి ఇంకేం అలవాట్లు, వాళ్ళందరికీ ఇంకా అదే బట్టలు కూడా వచ్చింది, మాట్లాడితే బట్టలు తీసుకొని వచ్చింది. ఏమి లేదండి. వాళ్ళు ఆయన ఏదో బుక్లో రాసుకుంటాడంట, ఆ బుక్లో రాసుకోమను. రెడ్ బుక్ అంటే కనుక మన ఎవరు కొడాలి నాని కానీ అనిల్ కుమార్ యాదవ్ కానీ రోజా కానీ రెడ్ బుక్ని మడిసి అనే మాట అయితే అన్నారు కదా, మరి వీళ్ళు రాసుకునే పుస్తకాన్ని ఏం చేయాలంటారు? ఆమె రోజా వీళ్ళంతా లేదు రెడ్ బుక్ను మడిసి పెట్టుకో అది అన్నారు. ఇవాళ ఏమైపోయాడు కొడాలి నాని? అసలు అడ్రస్ లేడు. కనీసం ఆయనకి ఏదో గుండె దెబ్బ అయింది అన్నాడు, కనీసం ఒక మాజీ మంత్రి ఎమ్మెల్యే కనీసం వీడియోనే వదలాలిగా, ఏమి లేదు. పోయి అమెరికాలకు పోయి ఆడ పండుకున్నాడు. వాళ్ళ ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు కదా వంశీ అనేవాడు, వంశీ తాత. ఆ తాతయ్యను చూసి వీడు దడిచుకొని నేను కూడా తాతయ్య కాదు, నేను ఇంకా అయిపోతాను, ఇంకా అదే సినిమాలో ఉంటాడు ఇట్లా పట్టుకొని కర్ర, ఆ టైప్లో నేను అవుతాను, ఎందుకు వచ్చిన సావురు అని చెప్పి పోయి ఆ అమెరికాలో పండుకున్నాడు. ఆ కొడాలి నాని ఎప్పటికొచ్చినా కొడాలి నాని అనే ఓడికు సరిగా ఉంది. ఏంది ఎవరు వదిలిపెట్టే కొడాలి నాని కానీ వదిలిపెట్టాము. వాడికి చెప్పాల్సిన బుద్ధి వాడికి చెప్పే టైం ఉంది. ఇక మన రోజా అక్క ఉంది. ఈ రోజా అక్క ఏం మాట్లాడుతో జబర్దస్త్ రోజా అక్క ఏమో మొన్న పోయి తిరుపతికి పోయి తక్కలాడుతుంది. ఈ ఆఫీసర్లకు వీళ్ళకు బుద్ధి లేదు. ఇప్పుడు కూడా ఈ ఐఏఎస్ ఆఫీసర్లు కానీ ఎందరో ఆఫీసర్ ప్రతి దాంట్లో ఇప్పటికీ వైసీపీ వాళ్ళు ఉండారు. ఇప్పటికైనా చంద్రబాబు తెలుసుకొని అలాంటి వాళ్ళు అందరినీ పక్కన పెట్టాలని నేను కోరుకుంటున్నాను. ఇంకా అదొకటి, మీరు ఆమె ఆడికి వచ్చిందండి, వచ్చి ఏం మాట్లాడుతుంది, మొన్న విడుదల రజని వచ్చి మాట్లాడుతుంది. ఆమె ఏం మాట్లాడుతుంది? మళ్ళీ మేము వస్తాము. నువ్వు వచ్చేదమ్మా, ఎందుకు వచ్చేది మొత్తం నిన్ను ఇంక రాస్తారు పత్తిపాటి నియోజకవర్గంలో, చిలకూరిపేట నియోజకవర్గంలో నిన్ను కొడితే ఇక్కడికి వచ్చి గుంటూరు పశ్చిమలో పడ్డావు. పశ్చిమలో కొడితే మళ్ళీ పోయి ఇప్పుడు ఆడికి పోయి ఇన్ఛార్జ్ తీసుకుని ఆడ ఉంటున్నావు. ఇంక వచ్చేది ఆడమ్మా నువ్వు తల్లా. నువ్వు మీ తమ్ముడు మీ మరిదేవురు ఆయన లోనకు పోయాడు, నీ పిఏ ఉన్నాడు రెడ్డి, ఆయన డబ్బులు 10 కోట్లు నూకి ఆయన పోయి మనం తీసుకొని పోతుంటే నువ్వేందో అడావుడి చేసి వాళ్ళ పోలీసుల మీదకే పోతున్నావు తల్లా. నువ్వు ఇకనన్నా కూర్చో, చట్టానికి చట్టం న్యాయం ఉంది. నువ్వేమన్నా ఉంటే కోర్టులో చూసుకో, అంతేగాని నీ ఇష్టం వచ్చినట్టు పిచ్చి పేలాపన పేలితే ఇక్కడ ప్రజలు ఎవరు ఊరకుండానికి సిద్ధంగా లేరు. జగన్మోహన్ రెడ్డి ఈ మధ్యకాలంలో మంచిగా సినిమాలు చూపిస్తా ఒక్కొక్కళ్ళకి అంటున్నాడు కదా, ఏ సినిమా చూపిస్తున్నాడు అనుకోవచ్చు అంటారు? ఏ సినిమా చూపిస్తాడు ఆయన? సినిమా చూపించాడు ఆల్రెడీ. బాబాయిని గొడ్డల పోటు, ఏంది చెల్లెలకు ఆస్తుల పోటు ఒకటి, తల్లి మీద కేసు పెట్టిన పోటు, అవి చూపిస్తాడండి. ఇక ఏంది ఆ సినిమా చూపించేది? ఆయన ముఖం చూపించాల్సిన సినిమా. ఆయన సినిమా కాదు, రేపు ఆయన సినిమా చూపిస్తున్నాం మేము. అసలైన సినిమా ఎన్ని రోజులు ఈసారి 3 సంవత్సరాలు సినిమా చూపిస్తున్నాం. మద్యం కేసు కుంభకోణాల్లో మొత్తం ఈ బిస్కెట్లు ఈ బంగారం అంతా ఒక బంగారం రూపంగా, డబ్బంతా బంగారం రూపంగా బంగారం కొని విదేశాలకు ఎక్స్పోర్ట్ చేశాడు. ఆ 5 మంది పారిపోయారు. ఇప్పుడు దాంట్లో తీసుకెళ్ళిన గోల్డ్లో తీసుకెళ్ళి మొత్తం విదేశాలకు పారిపోయారు. 4 ఉన్నారు, 5 ఉన్నారు. ఎవరు? కిరణ్ కుమార్ రెడ్డి అంట, మళ్ళీ వివేకారెడ్డి అంట, మళ్ళీ ఆయన ఎవరు అవినాష్ రెడ్డి ఒక అతనంట. వీళ్ళు మొత్తం ఒక 5 బ్యాచ్, వాళ్ళంతా వెళ్ళిపోయారు అమెరికా అటు. ఏంది నువ్వు మొత్తం అన్ని ప్రూఫ్ కరెక్ట్గా వస్తున్నాయి. నువ్వు నీలాగా చీప్ కేసులు, చీప్ వ్యవహారము, అసలు ఏం చేయకపోయినాక చంద్రబాబు మీద 3 కేసులు పెట్టావు. ఆ ఔటర్ రింగ్ రోడ్ రింగు లేదు, బొంగు లేదు, ఇంతవరకు ఏమీ లేదు. దాని మీద ఒక కేసు.
ఇంక ఇట్లాగే ఇంకో 3 కేసులు పెట్టావు. ఒక్కటి నువ్వు చేతగాలని నిరూపించడానికి నీ మొత్తం ఒక్కొక్కటి నీ జాతకం మొత్తం నువ్వు మధ్యంలో ఎన్నెన్ని సిండికి చేసావో మోసాలు మొత్తం ఒక్కొక్కటి నీ అనుచరులు నీ సహచరులు ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీ ఆఫీసర్లు మొత్తం లోన బొక్కలో ఉండారు. ఇప్పుడు వాళ్ళు మొత్తం ఒక్కొక్కటి నీ రాసి గుట్టు మొత్తం ఎక్కడికి పోయిందో ఇదంతా మొత్తం గోల్డ్ రూపంగా ఎక్కడికి పోయిందో మొత్తం బయటకు వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి తొందరపడ మాకు, తొందరలో నువ్వు అతి తొందరలోనే నువ్వు కట్టకట్టాల్లోకి పోయి నువ్వు ఇంకా అక్కడే శాశ్వతం, నీకు అక్కడే ఇంకా బయటకు అనేది నువ్వు రావు. ఇంకా చూస్తున్నావు జగన్మోహన్ రెడ్డి, నువ్వు సినిమా తీపిస్తావా? ఈ గినిమాలు ఎన్ని పక్కన పెట్టాయా? ఆయన చూపించే సినిమా అంటే యాక్షనా, ఫ్యాక్షనా, డ్రామానా, సెంటిమెంట్, ఏ సినిమా అని చెప్పి జనాలు అందరూ అడుగుతున్నారు. దాంట్లో మీరు ఏ సినిమా అనుకుంటున్నారు? నేను గొడ్డలు నరకడం సినిమా అనుకుంటున్నానండి. ఆయన గొడ్డలు నరకడం బాగా అలవాటు అయిపోయింది. బాబాయ్ చంపాడు, గొడ్డలు నరికాడు కదా, అట్టనే ఇంకా ఎవరు నరుకుదామనుకుంటున్నాడు. ఏంది నరికి ఇక్కడ చంద్రబాబు మీద వాళ్ళ మీద అప్పుడు నారాసు రక్త చరిత్ర అని పెట్టాడు కదా, అట్టనే వాళ్ళ వాళ్ళు ఎవరు నరకడం, చంద్రబాబు మీద పెట్టడం, చంద్రబాబు గొడ్డలు పెట్టి ఒక సాక్షి మీడియాలో పెట్టడం, సింపతి పొందడం, ఇది నువ్వు చేసే పనులు. నువ్వు నీతిగా న్యాయంగా చేస్తే ప్రజల్ని 11 సీట్లు ఇవ్వరు జగన్మోహన్ రెడ్డి. ఇప్పటికైనా ఏంది ప్రజల అభిమానం పొందేలాగా నడుచుకో, అంతేగాని ఏం మాట్లాడితే సినిమాలు అసలు నువ్వు రాజకీయ నాయకుడివేనా? ఒక మాజీ ముఖ్యమంత్రి అనాల్సిన మాటలు అయ్యి ఎవరో చీప్గా వాడు అంటాడు, చూడు చీప్గా అంటాడు మీ కొడాలని అని, ఆ జోగి రమేష్ వాడికి అలాంటి ఎదవలు వాడు ఒక తొరిపల్లోడు ఒకడు ఉన్నాడు బందర్లో పేరున్న తొరిపల్లోడు వాడు. తొరిపల్లోడు మా ఓడేలేండి వాడు, మా సామాజిక వర్గం ఓడేలే. ఆ తొరిపల్లోడు ఒకడు, ఈడేమో ముళ్ళపంది ఒకటి ఉంది ఆడ, ఏదో అంబటి రాంబాబు సత్తినపల్లిలో అదొకటి. అంతేనండి వాళ్ళు చూడు. అసలు బురద పందేవాడు ఏం మాట్లాడితే ఆంబోతు రాంబాబు వాడు ఒకడు వస్తాడు ప్రెస్ మీట్లకి, ఆ ప్రెస్ మీట్ వచ్చి వాడు ఏం మాట్లాడతాడు వాడికే తెలియట్లాడా అంటున్నాడు కదా. అరెస్ట్ చేయాలంటే నాకు ఫోన్ చేయండి, 3 నెలలు బట్టలు సర్దుకొని వస్తాను, కానీ వచ్చి అర్ధరాత్రి పూట వచ్చిన తలుపు కొట్టమాకండి అంటున్నాడు. అర్ధరాత్రి పూట తలుపు అంటే కనుక మరి వీళ్ళందరినీ తెలుగుదేశం పార్టీ నాయకులను కానీ కూటమి నాయకులందరినీ కానీ అర్ధరాత్రి పూట అరెస్ట్ చేశారు. ఈయన ఇంటికి మాత్రం స్పెషల్గా తలుపు కొట్టొద్దని ఎందుకని చెబుతున్నాడు అనుకోవచ్చు అంటారు. అంబటి రాంబాబు నీకు కూడా తొందరలోనే ఉందమ్మా, తొందరపడ మాకు, నీకు తొందరలో ఉంది. తెలుగుదేశం పార్టీ వాళ్ళని అర్ధరాత్రి తీసుకుపోయి, అది శుక్రవారం శనివారం, మళ్ళా శని ఆదివారం ఉండదు కదా. అరే పాప అంత వయసు పెద్ద వయసు ఆమె ఏం చేసిందని గుంటూరులో ఆమెను అరెస్ట్ చేశా. తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలు ఆమె పంప కనీసం డ్రెస్ వేసుకుంటాము, నైట్ డ్రెస్లో ఉంటే డ్రెస్లు వేసుకొని చీర కట్టుకొని వస్తానన్నా కానీ మీ పోస్టులు అర్ధరాత్రి చేసి అరెస్ట్ చేశారు. జర్నలిస్ట్ అంకయ్య అని పేరు ఉంది, ఆయన తీసుకొని అర్ధరాత్రి ఆయన ఏం చేశాడని ఆయన తీసుకొని పోయారు. ఇట్లా తెలుగుదేశం పార్టీలు కనీసం మీరు ఒక్క ఆధారం లేకుండా కనీసం 100 మందిని మీరు అరెస్ట్ చేశారు. ఇవాళ ఒక్క తట్టొద్దు అనే మాట ఎందుకని అంబటి రాంబాబు నోటెమ్మటం నుంచి వచ్చింది అనుకోవాలంటారు. భయపడ్డాడండి వాడు, పిరికోడండి వాడికి ఏం పని ఉండదు. ఇక ఆ బొర ఏం ఆంబోతులాగా రంకిలు వేయడం అయితే తప్పక వాడి పిరికోడు ఒక వార్డు ఒక కార్పొరేటర్ స్థాయి కూడా కాదు. మొన్నేదో జనాలు ఏదో ఒక్కసారి అని జగన్మోహన్ రెడ్డి అని మొన్నేదో ఒకసారి గెలిపించారు. ఇక వాళ్ళకు ఈ జన్మలో ఇక అధికారం రావడం కళ. ఇంకనైనా మూసుకొని కూర్చొని ప్రజలకు సేవ చేయండి, అది గొప్పతనం. అంతేగాని ఓవరక ఇలా ఏదో ప్రెస్ మీట్ పెడతాడంటండి ఇలా 11 జగన్మోహన్ రెడ్డి పెడతాడు, ఏదో మళ్ళీ అంటాడు. మరి ఈసారి ఏంది టీడీపీ అన్న వాళ్ళందరూ నేను గొట్టలు తీసుకుని వచ్చేసి టీడీపీ నాయకుల్ని ఏదే చంద్రబాబుని, పవన్ కళ్యాణ్, లోకేష్ని ఒళ్ళకొచ్చి నరుగుతాను అని కూడా అంటాడు. ఆయన వాళ్ళు ఫస్ట్ నుంచి వాళ్ళది ఏంది, వాళ్ళ ఫ్యామిలీ ఏందనుకుంటున్నామండి, ఫ్యాక్టరీస్ రాజకీయం. వాళ్ళ తాత కాడి నుంచి వాళ్ళ అయ్య కాడి నుంచి వీళ్ళంతా ఒక ఫ్యాక్టరీ రాజకీయం వాళ్ళు చేసేది. వాళ్ళంతా నీతి గల రాజకీయం చేసే చంద్రబాబు గారు.